భారతీయులకు అమెరికా షాక్ ఇస్తే మిగతా దేశాలు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. మా దేశానికి రండంటూ ఇండియన్ టాలెంట్ కోసం పోటీ పడుతున్నాయి. మరోవైపు అమెరికా చదువులపై భారతీయుల్లో ఆసక్తి తగ్గిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి భారతీయుల అడుగులు వేరే దేశాల వైపు పడుతున్నాయా? తప్పుడు నిర్ణయాలతో ట్రంప్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారా? ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో చేయబోయి ఇంకేదో చేస్తున్నారు. పిచ్చి నిర్ణయాలతో తాను కూర్చున్న చెట్టును తానే నరుక్కుంటున్నారు. నిజానికి ప్రతీకార సుంకాలతో వాణిజ్య భాగస్వామ్య దేశాలను దారికి తెచ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. కానీ ఆయన ప్లాన్స్ మాత్రం బెడిసికొడుతున్నాయి. ముఖ్యంగా వీసాల విషయంలో ట్రంప్ వైఖరిపై మిత్రదేశాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ట్రంప్ నిర్ణయం ప్రధానంగా నైపుణ్యం కలిగిన భారతీయ వర్కర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయంతో అమెరికా సెల్ఫ్ గోల్ వేసుకుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది భారత్కు కలిసి వస్తుందని అంటున్నారు. ట్రంప్ నిర్ణయం అమెరికాలో ఉంటున్న భారత మేధావులు తిరిగి స్వదేశానికి వచ్చి మాతృభూమికి తమ టాలెంట్ను అందించే అవకాశాన్ని కల్పించింది. భారత్లోని నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ చర్యల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందంటున్నారు. అదే సమయంలో భారత వృద్ధికి దోహదపడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ట్రంప్ నిర్ణయం పట్ల అమెరికాలోని టెక్ వర్గాలు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు కంపెనీలు సీఈఓలుగా భారతీయులను నియమిస్తూ ట్రంప్ నిర్ణయం పట్ల తమకున్న వ్యతిరేకతను చెప్పకనే చెబుతున్నాయి. ట్రంప్ ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ వీ డోంట్ కేర్ అన్నట్లుగా తాము అనుకున్నదే చేస్తున్నాయి. భారతీయ విద్యార్థుల బాట మారుతున్నట్లుగా కనపడుతోంది. అమెరికా ఉద్యోగం అనేది ఈరోజు అందని ద్రాక్ష పండులాగా మారిపోయినటువంటి పరిస్థితి. గతంలో అమెరికా ఉద్యోగం అనేది అమెరికా చదువు తర్వాత ఆటోమేటిక్గా కొనసాగే కంటిన్యూస్లా ఇదిలాగా ఉండేది. కానీ ఈరోజు అమెరికా చదువుకోగలిగినా అది కూడా కష్టమే. చదువుకోగలిగినా అమెరికా చదువు తర్వాత అమెరికా ఉద్యోగం అనేది సాధ్యం కాని స్థితి ఏర్పడింది. అలాగే ఈ మధ్య కాలంలో H1B వీసాల మీద ట్రంప్ విధించిన ఆంక్షలతో H1B మీద కూడా అమెరికాకి వెళ్ళే అవకాశం లేకుండా పూర్తిగా దారులు మూసుకుపోయి ఈరోజు పొమ్మనకుండా పొగబెడుతున్నటువంటి పరిస్థితి ట్రంప్ తెచ్చిపెట్టాడు అమెరికాలో భారతీయుల పట్ల. సో భారతీయులకు అమెరికా ఇక అన్వెల్కమ్. అమెరికా H1B వీసాలో మార్పులు లక్షలాది భారతీయ హై స్కిల్డ్ వర్కర్లకు ఎదురు దెబ్బలా మారాయి. అయితే ఇదే సమయంలో ఇండియన్ టాలెంట్ కోసం పలు దేశాలు పోటీ పడుతున్నాయి. యూరోప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ భారత్లోని టాలెంటెడ్ పర్సన్స్ కు వెల్కమ్ చెప్పింది. జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. భారతీయులారా, మీరు హై స్కిల్ వర్కర్స్ అయితే జర్మనీకి స్వాగతం, మాకు మీరు కావాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసి ప్రకటించారు. And that's pretty good news. Because a high salary means that Indians are contributing big time to our society and our welfare. We believe in hard work and we believe in giving the best jobs to the best people. Our migration policy works a bit like a German car. It's reliable, it is modern, it is predictable. It will go in a straight line with no zigzags. And you don't have to fear a full brake at a top speed. We do not change our rules fundamentally overnight. Highly skilled Indians are welcome in Germany. If you want to find out what Germany has to offer, click on the link tree below. I'm sure you'll find surprising opportunities. జర్మనీలో ఐటీ, మేనేజ్మెంట్, సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో భారతీయులకు వేలాది ఉద్యోగ అవకాశాలున్నాయి. అంతేకాదు, జర్మనీలో పనిచేస్తున్న భారతీయులు స్థానికుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అమెరికాతో పోలిస్తే జర్మనీకి వెళ్లడం భారతీయులకు సులువు. ఏటా అమెరికా కేటాయించే వీసా స్లాట్లలో పెరుగుదల లేదు. అంతేకాకుండా వీసాల పరిశీలన కూడా కఠినం. కానీ జర్మనీ ఈ ఏడాది విదేశీయులకు 2 లక్షల ప్రొఫెషనల్ వీసాలు జారీ చేస్తే వాటిలో 90,000 భారతీయులకే కేటాయించింది. ఇక అమెరికా తరచూ వీసా నియమాల్ని మారుస్తూ ముఖ్యంగా ఇండియన్స్ పై వివక్ష చూపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ జర్మనీ వీసా పాలసీల విషయంలో ఇలాంటి సమస్యలు లేకపోవడం మన వాళ్లకు ప్లస్ పాయింట్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా అమెరికా విషయం ప్రస్తావించాలి. ఇక్కడ గడిచిన 12 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2024 మేతో పోలిస్తే 2025 మే నెలకు వచ్చేసరికి అమెరికాలో విద్యావకాశాల గురించి వాకప్ చేసే వారి సంఖ్య 46.4% మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
అదేవిధంగా కెనడాలో చదువుల గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య 2 ఏళ్ల కాలంలో ఏకంగా 70 నుంచి 75% తగ్గిపోయింది. అయితే అంతర్జాతీయ విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే ఆస్ట్రేలియా, యూకేలకు మాత్రం డిమాండ్ యథాప్రకారం కొనసాగుతోందని నివేదికలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే గతేడాది కంటే 9% ఎక్కువగా విద్యార్థులను చేర్చుకుంటామని ఆస్ట్రేలియా ప్రకటించింది. విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూనే ఒక పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా ముందుకు వెళ్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ట్రంప్ షాక్లతో అమెరికాపై మోజు కోల్పోయిన భారతీయులు ఇకపై ఇతర దేశాల వైపు అడుగులు వేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ చర్యలు అమెరికాకే చేటు తెస్తాయని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయంటున్నారు. అదే సమయంలో భారత వృద్ధికి దోహదపడతాయని విశ్లేషిస్తున్నారు.